మహిళలని ఉచిత పథకాలతో పోల్చుతూ తమిళనాడు మాజీ మంత్రి రాజ్యసభ ఎంపీ సివి షణ్ముఖం చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఓట్ల కోసం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఉచితంగా భార్యలని కూడా ఇవ్వవచ్చని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అన్నా డీఎంకే బూత్ కమిటీ శిక్షణ కార్యక్రమంలో షణ్ముఖం మాట్లాడుతూ ఎన్నికల కోసం చాలా హామీలు గుప్పిస్తారు. మిక్సర్లు, గ్రైండర్లు, మేకలు, ఆవులు ఫ్రీగా ఇస్తామని చెప్తారు. అంతేకాదు ప్రతి వ్యక్తికి ఒక భార్యని కూడా ఫ్రీగా ఇవ్వవచ్చు అంటూ నోరు జారారు. మాజీ సీఎం కరుణానిధి కొడుకు కాబట్టి స్టాలిన్ కు అలాంటి వాగ్దానాలు చేయగల సామర్థ్యం అయితే ఉందని షణ్ముఖం వ్యాఖ్యానించారు. షణ్ముఖం వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలని కించపరిచేలాగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలని అధికార డీఎంకే తీవ్రంగా ఖండించారు. మహిళా మంత్రి తిరుమిగు జీతా జీవన్ ఘాటుగా స్పందించారు. షణ్ముఖం వ్యాఖ్యలు మహిళలని అవమానించేలాగా ఉన్నాయని మండిపడ్డారు. మహిళల పట్ల ప్రతిపక్ష అన్నా డీఎంకే నాయకుల వికృత దురుద్దేశాన్ని బయటపెట్టారని ఆరోపించారు. మహిళా సాధికారత కోసం తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలని మంత్రి గీత ఈ సందర్భంగా హైలైట్ చేశారు. విడియల్ పయనం, ఉచిత బస్సు, కలెంజర్ మహిళా హక్కుల పథకం, పుదుమై పెన్ పథకం, వర్కింగ్ ఉమెన్ హాస్టల్ వంటి పథకాలని మహిళల కోసం అమలు చేస్తున్నామని తెలిపారు. డ్వాక్రా మహిళలకి రుణ పరిమితి పెంపు, మహిళా పారిశ్రామికవేత్తలని ప్రోత్సహించే పథకాలని అమలు చేస్తోందని వివరించారు. మహిళా వర్గాన్ని షణ్ముఖం కించపరిచాడని గీతా జీవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత జయలలిత బతికుంటే షణ్ముఖం ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారా అని ప్రశ్నించారు. అన్నా డీఎంకే అధ్యక్షులు పళనిస్వామి ఈ వ్యాఖ్యల్ని ఎందుకు ఖండించలేదని ఆమె నిలదీశారు. గతంలో మహిళా సంక్షేమ పథకాలని అన్నా డీఎంకే నేతలు కించపరిచిన సందర్భాలని గీతా జీవన్ గుర్తు చేశారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని లిప్స్టిక్ పూసిన బస్సులు అని పళనిస్వామి పోల్చారని ఆమె తెలిపారు. అలాగే జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు నటి ఖుష్బు మహిళా హక్కుల పథకాన్ని భిక్షం అని అభివర్ణించారని, పీఎంకే నాయకురాలు సౌమ్య అర్బుమతి మహిళలకి అందించే 1000 రూపాయల సహాయాన్ని ఎగతాళి చేశారని మండిపడ్డారు. ఎంకే స్టాలిన్ నాయకత్వంలో తమ సర్కారు రాష్ట్రంలో ప్రగతిశీల పథకాలని అమలు చేస్తోందని, ఇది మహిళల ఆర్థిక స్వావలంబన, విద్యలో భాగస్వామ్యం, ఉపాధి అవకాశాలని మెరుగుపరిచిందని డీఎంకే ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ అభివృద్ధి అన్నా డీఎంకే నచ్చడం లేదని, అందుకే షణ్ముఖం అనుచిత వ్యాఖ్యలు చేశారని ఈ ప్రకటన పేర్కొంది.